దేవుని వైపు చూడాలి తప్ప మనం ఫస్ట్ ఏంటంటే దేవుని కన్నా కూడా మనం శోధన బాధలకి భయపడతాం. కానీ ఆ అంగిళ్ళ కన్నా మనకి దేవుడు ఆయనకి సాధ్యమే, ప్రతిదీ ఏది అసాధ్యమేది లేదు. కానీ ఎందుకు మనం ముందు భయపడతాము అంటే మనకున్న బాధల వల్ల, మనకున్న వాటి వల్ల మనం దాన్ని చూసి భయపడతాం. కానీ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో విశ్వాసాన్ని కానీ నమ్మకాన్ని కానీ దేవుళ్ళలో మనం కోల్పోకుండా ఉన్నప్పుడు శారా అబ్రహాం వలె వాళ్ళు ఎలా అయితే పొందుకున్నారో దేవునికి అసాధ్యమేది లేదు అని మన జీవితాల్లో కూడా మనం పొందుకుంటామని అందరూ కూడా గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకి ప్రతిదీ సమస్తము సాధ్యమే. మాట ఇచ్చాడంటే దేవుడు మరువడు. మన తల్లి అయిన మనిషిని కానీ మన తండ్రి ఎప్పుడు కూడా మరువడు. మనకి ఇవ్వాలంటే మనకి ప్రతిదానికి సమయం ఉంటుంది. ఖచ్చితంగా ప్రసంగి 3:1 ఉంటుంది, ప్రతిదానికి సమయం కలదు అని. దేవుడు మనకు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు, మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. మాట ఇచ్చాడంటే తప్పడు. అలాగే ఎలా అయితే శారా అబ్రహాములు సాధ్యం కాని టైంలో ఎలా అయితే వారు పొందుకున్నారో అలా దేవుడిని నమ్ముకుని మనం దేవుడిలో ఉంటే మనకు కూడా అన్ని అలా పొందుకుంటాము. దేవునికి అసాధ్యమైనది లేదు అని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. అటు రీతిగా మనం కూడా బ్రతకాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చూపించిన